వాడు లేడు అంటే వెళ్ళిపోవడమే, అంతేగాని మళ్ళీ స్నేహితుడయ్యేది, వాడు ఆప్తుడయ్యేది, మిత్రుడయ్యేది, ఏమైనా అయ్యేది మహాప్రభు. వాడు లేడు అంటే ఇంట్లో ఆయన లేరున్నా ఆవిడ కాకేసిందంటే వెళ్ళిపోవడమే, ఇక మళ్ళీ గుమ్మలో కూడా వెళ్ళకూడదు. వాగ్వాదమర్థ సంబంధ పరోక్షే దారభాషణం ఎత్ర మిత్రత్వమిచ్చంతి తత్ర త్రీణి నకారయేత్తు. నీకు మిత్రత్వమే కనుక శాశ్వతంగా ఉండాలి అనుకుంటే ఈ 3 పనులు చేయగలడంతే. ఈ 3 పనులు కూడా వదిలే అక్కడ చేయడానికి వెళ్ళలేదు. మరొక ధర్మం, ఎప్పుడూ కూడా స్నేహం చేయడానికి ముందే మానవుణ్ణి గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఒకవేళ స్నేహం చేశాడా తిరిగింది మాత్రం దాన్ని ఎప్పుడూ కూడా బయటికి చెప్పుకోకూడదు. స్నేహం చేసిన తర్వాత కనుక నిజంగా వాడి వల్ల దోషమో గుణమో ఏదైనా కనిపించినప్పటికీ బలాన వాడితో స్నేహాన్ని చేశాను, ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా అన్నాడు, అలా అన్నాడని మాత్రం ఎక్కడా వాడిని గురించి ఒక్క మాట కూడా అనకూడదు. ఒక్క మాట కూడా అన్నాడా వాడు మాత్రం స్నేహితుడు కాడు, సందేహం లేదు. అందువల్ల వాడిని ఎలాగో మానిపించేసుకుని అలాగే ఆ మానిపించేసినట్టుగానే ఉండిపోవాలి. ఎందుకో తెలుసా, అంతవరకు ఆ అనేక రకములైనటువంటి ఇంట్లో పెళ్ళాంతో తాను మాట్లాడుతుంది కూడా వాడికి చెప్పచ్చు. అంత ధర్మగా, అంత సోషల్గా, అంత కేవలం ప్రేమతో నటించినట్టుగా చెబుతూనే ఉండవాలి. కానీ ఒకానొకప్పుడు ఏ కారణము లేకుండా వాడితో మాట్లాడడం మానేయాలి. కారణం ఏం లేదు, ఇద్దరూ పోట్లాడుకోలేదు, ఏ విధమైనటువంటి మాట తేడా కూడా రాలే, కానీ వాడితో మాట్లాడడం మానేశాడు. మానేసిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడో నువ్వు కొంచెం వింటూ ఉండాలి, చూస్తూ వాడిని. నిన్నటిదాకా మాట్లాడి మరో వచ్చిందో ఇవాళ మాతంగా మానేశాడరా అని అంటాడా? నిన్నటిదాకా అది చెప్పాడు, ఇది చెప్పాడు, వాళ్ళ ఆవిడికి ఈయనకి ఇదిటే గొడవ, ఇదంతా వాళ్ళ ఇంటూ సంగతి అంతా నాకు చెప్పేవాడు రా అనుకుంటూ ఎవరితోనన్నా అంటాడా? లేకపోతే పోతే పోన్లే అని ఊరుకుంటాడా? ఊరుకుంటే వాడిని పిలిచి మళ్ళీ స్నేహం చేయి. వాడితో మాట్లాడడం మానేసిన వాడు పిలిచి స్నేహం చేయి. కానీ నిన్న గురించి కనుక ఎక్కడైనా అన్నాడా ఇక మానేసావు. ఇక మానేసావు కనుక మానేసేయి. ఇంకా వాడిని మళ్ళీ పిలిచి స్నేహం అనేది మాత్రం ఎప్పుడు చేయక, ఇక వాడితో మాత్రం స్నేహం పనికిరాసుమా అని ఈ ధర్మాల గురించి మహానుభావుడు జ్ఞాపకం చేశాడు. అందులో ఈ స్నేహం అనే దానికి కేవలం ఎంతవరకు తెలుసా ధర్మం, కేవలం తన పనిని పూర్తి అయిపోయే వరకు కూడా శాశ్వతంగా నీతో కూడా ఉంటాడే వాడు మాత్రమే మిత్రుడు. సుహృత్ అంటే సృష్టి హృదయం దదాతీతి సుహృత్, తన యొక్క హృదయాన్ని ఇవ్వడానికి కూడా అభ్యంతరం లేకుండా ఉంటాడే వాడి పేరు సుహృత్. అంటే కడుపులో మాట అలా కనుక తీసి చెప్పాడు అంటే దాన్ని మాత్రం శాశ్వతంగా ఇక వాడితోనే అది మరణిస్తుంది తప్ప ఆ మాట మరొక్కడి దగ్గరికి మాత్రం ఎప్పుడో కూడా అనడు. తన జీవితంలో భార్యతో కూడా అనడు. అలా జీవిస్తాడే వాడి పేరు సుహృత్తు. అందుకనే రామచంద్రమూర్తికి సుహృత్ ఎవడో విభీషణుడు, మిత్రుడు మాత్రం సుగ్రీవుడు. ఈ పని అయిపోయినాత ఇక వాడికి పని లేదు. ఇక అందుకోసం చెప్పి స్వామివారు వాడికి ఒక పట్టాభిషేకం అయిపోయినాత రామచంద్రమూర్తి దగ్గర పట్టాభిషేకంలో ఒక చంద్రవంకి ఉన్నటువంటి కిరీటం ఒకటి చదివించి వీడిని నెత్తిమే పెట్టి పంపించేశాడు. ఆయన రామచంద్రమూర్తికి ఆశీర్వచనం మాత్రం వాడికి దొరకల, విభీషణుడు దొరికింది. చూసారా, వాడికి వీడికి తేడా. ఇతరమైన వాళ్ళంతా స్నేహితులు. అందరికీ అలాగే మహాప్రభు అందరితోనూ స్నేహంగానే ఉన్నాడు పరమాత్మ. అందరికీ కూడా మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు చదివిస్తామే, అలాగే అందరికీ కూడా ఏమేమి కావాలనో అందరికీ కూడా అన్ని చదివించాడు రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మహోత్సవంలో. యుద్ధకాండ చివరిలేండి, వదిలేద్దాం. ఆ కారణం చేత అలా ఉండవలే. స్నేహం అనేది మాత్రం అలా చేయాలి తప్ప ఇతరమైనటువంటి భావనతో, ఇతరమైనటువంటి ఆలోచనలతో మాత్రం ఎప్పుడూ కూడా స్నేహం చేయడానికి వీల్లేదు. అలా చేసినప్పుడే మాత్రమే స్నేహం శాశ్వతంగా ఉంటుంది. స్నేహం శాశ్వతంగా ఉండాలంటే ఈ ధర్మాలు మాత్రం ఆచరించి తీరవలే. ఈ ధర్మములను చక్కగా ఆచరిస్తేనే మానవుడికి స్నేహం ఉంటుంది అని పరమాత్మ సుగ్రీవుడితో జ్ఞాపకం చేస్తున్నారు, చెబుతున్నారు. అయ్యా నాకు ఇందులో ఒక్కటి తెలియదండి అన్నాడు. మరి తెలియకుండా ఎలా జరిగిందయ్యా అన్నాడు. తెలియకుండా ఎందుకు జరుగుతుందయ్యా, ఎందుకు జరిగింది మీకన్నాడు. ఎందుకురా ఈ విరోధం అన్నాడు. అయ్యా దానికి పెద్ద కథ ఉందండి బాబు, మహాప్రభుతులండి ఇప్పుడు అన్నాడు. ఏమిటయ్యా విషయం ఏమిటి చెప్పబోయా అన్నాడు ఆయన రామచంద్రమూర్తి. విషయం ఏమిటి చెప్పబోయా అన్నాడు. ఏం లేదు స్వామి, దానికి వచ్చిన ధర్మం ఉంది, కేవలం ఆ కారణం చేతనే మానేశాడు మా అన్నయ్య. ఆ కారణంతోనే విరోధం తెచ్చుకున్నాడు తప్ప ఇతరమైనటువంటి విషయాలు ఏమీ లేవు మహాప్రభు. ఏమిటో తెలుసా, మా అన్నగారు చాలా పరాక్రమశాలి. ఏ క్షణంలో ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలంటే ఆ క్షణంలో వెళ్ళిపోతాడు అంతే వెంటనే. వాలికున్న లక్షణం అంటే ప్రభువుగా సింహాసనం మీద కూర్చున్న వాడికి శత్రువుడు ఎప్పుడు పిలిస్తే ఎక్కడ పిలిస్తే అప్పుడే ఉత్తర క్షణంలోనే యుద్ధం ప్రకటించాలి. అంతేగాని రేపో ఎల్లుండో వస్తాను దండీలు బస్తీలు తీస్తాను అంటే మాత్రం కుదరదు మహాప్రభు. వాడికి రాజ్యం సన్నాసికి ఇప్పుడు దండీలు బస్తీలు తీస్తాడా, అప్పుడు కావాల్సిన డబ్బంతా పూజేస్తాడా? ఏమండి యుద్ధం కోసం డబ్బంతా అప్పుడు పూజేస్తాడా జనానికి? అది కాదు ధర్మం. ఎప్పటికప్పుడే రెడీగా ఉండవలసింది. ఎప్పుడు యుద్ధం వచ్చినా సరే దాన్ని మాత్రం నివారించడానికి తగినటువంటి సమస్తమైనటువంటి శక్తులతోనూ మానవుడు ఉండవలే. అలాగే మా అన్నయ్య గారు కూడా అటువంటి మహత్తరమైన శక్తి గలవాడు. ఆ మహత్తరమైన శక్తి వాళ్ళు గలవాడు కనుక ఆయనతో కూడా నేను కూడా ఉంటున్నాను. ఏదో దగ్గరగా నా అన్నగారు కనుక అదిలే సేవ చేసుకుంటూ నేను కూడా జీవిస్తున్నాను. ఒకనొక రోజున దుందుభుడు అనేటువంటి రాక్షసుడు ఒక రాత్రి వేళ వచ్చి కేకేశాడు. దుందుభుడు అప్పటికే
మహానుభావుడు సముద్రుడిని గెలిచాడు, దేవేంద్రుడిని గెలిచాడు, సమస్తమైన వాళ్ళందరినీ కూడా గెలిచి వచ్చాడు వాలి. అందరినీ గెలిచాడు మహాప్రభో. ఎవడో కూడా వాడితో పోటీ పడ్డవాడు లేడు అనిపించుకున్నాడు. కానీ ఒకనాడు అర్ధరాత్రి వేళ దుందుబడినటువంటి రాక్షసుడు బయలుదేరి వద్దకి వచ్చి కాకేశాడు. యుద్ధానికి పిలిచాడు. వెంటనే పరమాత్మ వెంటనే కలిగిపడ్డాడు. వెళ్ళి మా అన్నగారు ఉత్తరక్షణంలో కలిగిపెడతాడుగా, సరే నేను కూడా వెళ్ళాలి కదా, మరి తప్పదు కదా అనుకున్నాను. నేను కూడా వెళ్ళాను. సరే ఇరువురం కాసేపు పోరాడుకున్న తర్వాత ఇరువురు దుందుబడినేవాడికి ఒక పారిపోయినాడు. వాడు పారిపోతుంటే వెంటబడ్డాడు. మా అన్నయ్య ఊరుకుంటాడా, వెంటబడ్డాడు. మా అన్నయ్య వెళ్ళిపోతున్నాడు, నేను కూడా వెళ్ళాను. సరాసరి వెళ్ళి వాడు గుహలో దూరాడు. ఆ గుహలోకి వెళ్ళిపోయినాడు మా అన్నయ్య. వెళ్ళిపోతూ గుమ్మంలోకి వెళ్ళినాడు. నేను కూడా వస్తున్నాగా. రే సుగ్రీవా, నేను మాత్రం రాకపోతే 1 సంవత్సరం టైం పెడుతున్నాను నీకు. సంవత్సరానికి నేను కనుక జీవించి రాకపోతే ఇక నువ్వు మాత్రం లోపలికి వెళ్ళకు. ఇక లోపల చాలామంది ఉన్నారన్నమాట. వీడికి బలమంతా లోపల ఉంది. అందుకనే ఆ లోపలికి నేను కూడా వస్తే నన్ను సంహరించాలనే కోరికతో వస్తున్నాడు వీడు. ఆ కారణం చేత సంవత్సరం లోపల వస్తానా, హాయిగా మనంతా క్షేమంగా ఉందాం. లోపల వాళ్ళంతా సంహరింపబడవలసిందే, అందరినీ సంహరించే వస్తాను నేను బయటికి, అంతేగాని సంహరించకుండా మాత్రం రాను అని చెప్పాడు. సరే అలా అన్నయ్య, అలాగా నువ్వు లేకుండా నేను మాత్రం ఉంటానా, నేను కూడా నీతోనే వస్తున్నాను అన్నయ్య. ఏమైనా సరే అది సంహారమే కావచ్చు, జయమే కావచ్చు, ఏమైనా సరే ఆ దుందుబడికి మనకి ఏమైనా సరే పోటీపడి ఆ కారణం చేత మహాప్రభు అన్నయ్య నేను కూడా వస్తానన్నాను. చెప్తాను వినరా, కాస్త ఎవరైనా ఉండాలిరా వెనకాదరా. ఎవరో మళ్ళీ అనంతరమందరూ ప్రక్రియ చేయడానికి ఒకటి ఉండాలి. ఎవడో ఉండకుండా ఎలాగరా, సన్యాసానికి ఏమీ లేదన్నారు కదరా. సన్యాసం పుచ్చుకునేవాడికి కూడా తనకి కొడుకో ఎవరో ఇతరమైనటువంటి వాళ్ళు కర్మ చేయడానికి సిద్ధంగా ఉంటేనే వీడు సన్యాసం పుచ్చుకోవాలి. అంతేగాని సన్యాసం అమాంతంగా నాకేం అక్కర్లేదు అని చెప్పి పెళ్ళా మీద కోపం వచ్చి సన్యాసం తెంచేసుకుని సన్యాసం పుచ్చుకుంటే వీడు ఏ గతి లేకుండా పోతాడు వీడు. అన్నీ మరి వీడికి కనుక గతి ఉండాలి కదండి. నీళ్ళు చుట్టేవాడు ఎలా ఉండాలా, నీళ్లు విడిచిపెట్టేవాడు లేకుండా ఏ గతి లేకుండా వీడు సన్యాసం పుచ్చుకుంటాడా. సన్యాసం పుచ్చుకున్నవాడు స్వామివారు వచ్చిపోయినా కాస్త నీళ్లు విడిచిపెడతారు. మళ్ళీ వాడికి కూడా కాస్త నీళ్లు విడిచిపెట్టేటువంటి ఆధారం ఉందిగా, ఆ నీళ్ళే వాడిని తరింపజేసేవి. మరి వాడికి కూడా లేకపోతే ఇంకెట్లా. అదే ఉండరా నాయన, నువ్వు మాత్రం వాకిట్లోనే ఉండరా, నేను చెప్పిన మాట వినరా. 1 సంవత్సరమే కదా, ఈ సంవత్సరం లోపల బహుశా నేను అందరినీ జయించే బయటకు వస్తాను. ఒకవేళ రాలేకపోతే లోపల నేను మరణిస్తే నువ్వు మాత్రం వెళ్ళిపో, నువ్వు మాత్రం మళ్ళీ లోపలికి రాకు సుమా అన్నాడు. సరే వీడు ఆ మాటకి అలాగైతేనే మొత్తం మీద నచ్చ చెప్పాడు. సుగ్రీవుడిని కూర్చోబెట్టాడు. వాలి లోపలికి వెళ్ళాడు. ఆ కథ చెప్తున్నాడు వీడు. రామచంద్రమూర్తి కథ చెప్పుకుంటున్నాడయ్యా, నాకు మా అన్నగారికి వచ్చినటువంటి విరోధం ఇది తప్ప ఏమీ లేదండి అన్నాడు. ఆ కథ చెప్తున్నాడు. అనంతరమందునయ్యా నేను మాత్రం వాకిట్లోనే ఉన్నాను. సరే లోపల నుంచి రక్తమాంసములు ప్రవాహంగా బయలుదేరాయి. పెద్ద ప్రవాహం వచ్చేస్తుంది లోపల నుంచి. ఇందులో ఎవడు తెచ్చాడో ఎవడు బతికున్నాడో లేదు. కాళ్ళు చేతులు తలకాయలు ముండాలు రక్తం మాంసం వచ్చేస్తున్నాయి. చూస్తూ ఉంటే ఇంకా ప్రవాహం పెరిగింది, ఇంకా పెరిగింది, ఇంకా పెరిగింది. ప్రవాహం అంతా ఇంత కాదు మహాప్రభు, అలా సుదీర్ఘంగా వచ్చేస్తుంది ప్రవాహం. దాంతో లోపల వాళ్ళు ఏదో అయిపోయినారా బాబు అని నేను భయపడి, లోపల వాళ్ళు కనుక బయటకు వస్తే నన్ను కూడా చంపేస్తారు, గుమ్మంలోనే ఉన్నానుగా, అందుకోసం వీడు కనబడ్డాడా నన్ను కూడా చంపేస్తారని లోపల వాళ్ళు బయటికి రాకుండా ఉండడం కోసమని ఆ గుహకి చిన్న పర్వతం పెగిలించుకుని సరాసరి దానికి సరిపోయే ఆది అలా దానికి బిరడా పెట్టేశాను. బిరడా పెట్టినట్టుగా ఆ గుహకి తగినటువంటి అడ్డు పెట్టేశాను. అడ్డు పెట్టేసి మనంగా ఇంటికి వెళ్ళి చరిత్ర అంతా చెప్పుకొని పెద్దలతో, అయ్యా ఇలా జరిగింది మహాప్రభు, మా అన్నయ్య వెళ్ళాడు తప్ప సంవత్సరం అయిపోతోంది రాలేదు, ఇంకా ఏం వస్తాడు రా, ఏడాది అయిపోయిందంటే ఈ లోపల అయిపోయి ఉంటాడు రా, అంత రక్త మాంసములు వస్తున్నాయా అన్నారు. మహాప్రభు ఆ గుహలోంచి తుమ్ము తీస్తే కన్నంలోంచి అలా వచ్చేసినట్టుగా నీళ్ళు వచ్చేసినట్టుగా వచ్చేస్తున్నాయి మహాప్రభు. వాటిని మాత్రం ఎవడూ కూడా ఆపేవాళ్ళు లేడు, ఆపే శక్తి ఎవరికీ కూడా లేదు మహాప్రభు. తలకాయలు ముండాలు వచ్చేస్తున్నాయి ఎక్కడొక్కడే. ఆ కారణం చేత ఆ రూపములన్నీ చూసి ఎక్కడికెక్కడికే భయపడిపోతున్నారు. నేను కూడా భయపడి మహాప్రభు లోపల వాళ్ళు రాకుండా పెట్టుకున్నా నా ప్రాణరక్షణ కోసమని. అంతకన్నా ఏం కాదు స్వామి, నా ప్రాణరక్షణ కోసమని, నేను బ్రతుకుంటే చాలురా అనే భావన చేత మాత్రమే పెట్టాను ఆ బిరడా పెట్టేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాడు. ఇంకా ఎన్నాళ్ళు ఏడుస్తావురా అన్నారు. సంవత్సరంన్నర అయింది. సంవత్సరం పెట్టాడు హద్దు మా అన్నయ్య, సంవత్సరంన్నర అయిపోయింది. ఆ సంవత్సరంన్నర అయిపోయిన తర్వాత ఇక రాడు అని నిర్ణయం తీసుకుని, ఇంకా ఏం చూస్తావరా కర్మ చేయరా అన్నారు. సరే ఆ మహానుభావుడికి కర్మకాండలు చేసేసాను. కర్మకాండలు చేసిన తర్వాత ఇంకేం ఏడుస్తావరా, ఇంకో 4 రోజులు ఏడుస్తూ కూర్చున్నాను, ఇంకేం ఏడుస్తావరా రాజ్యం చేయరా అన్నారు. మా వానర శ్రేష్ఠులలో ఒక ధర్మం ఉంది. అన్న కానీ తమ్ముడు కానీ మరణిస్తే రాజ్యం చేసేటప్పుడు వారి భార్యను కూడా పక్కన కూర్చోబెట్టుకుని రాజ్యం చేయాలి. అంతేగాని కేవలం వీడొక్కడే విడిపెళ్ళడానికి కూర్చోబెట్టుకుని నా సలహా నా ఆలోచన నా తినడానికి వీల్లేదు.
ఆవిడ ఆలోచన కూడా తెలుసుకోవాలి. ఆవిడ యొక్క ఆలోచన ఏమిటో, ఆవిడకి ధర్మం ఏమిటో అది కూడా తెలుసుకుని అప్పుడు మాత్రమే రాజ్యం చేయాలి. సరే, అలా రాజ్యం ప్రారంభం చేశాను మహాప్రభు. కొన్నాళ్ళకి రక్తసిక్తమైన దేహంతో అలా వచ్చేసాడు మా అన్నయ్య. ఆ బిరడా కాస్త తన్నేశాడు. తన్నేసి ఇంకా లోపల నుంచి సమస్తమైనటువంటి రాక్షజాతిని సంహరించి అలా బయటకు వచ్చేసాడు. అలా వచ్చిన వాడు సరాసరి వచ్చేసాడు. ఎక్కడికి? కిష్కింధకి. కిష్కింధకు సరాసరి రాగానే నేను ఈ సింహాసనం మీద కూర్చుని ఈ పక్కనే తారా, ఆ పక్కనే రోమా, ఇరువురినే కూర్చోబెట్టుకుని రాజ్యం చేస్తున్నానేమో. రే, నేను బ్రతి ఉండగానే నా పెళ్ళాన్ని కూర్చోబెట్టుకున్నావుట్రా, నీ పెళ్ళాన్ని ఇప్పుడే పట్టుకుపోతున్నాను చూడరాను. అంతే, నా పెళ్ళాన్ని చూపాడు. మహాప్రభో ప్రాణేభ్యో అభిగరీయసి, నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను. సరే, ఆయన పెళ్ళాం తార ఎలాగో వెళ్ళిపోయింది. సరే, ఈ నా పెళ్ళాన్ని కూడా పట్టుకున్నాడు. అంతే మహాప్రభు. అప్పటి నుంచి రాజ్యము లేదు, ఏమీ లేదు మహాప్రభు. నన్ను ఊరమ్మడి దేశమ్మడా తిప్పి కొట్టి 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 ఇక ఇక్కడికి మాత్రం దుందుబడినటువంటి వారి రాక్షసుణ్ణి సంహరించి మతంగ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి అలా ఒక్కసారి ఆ చర్మంతో సహా, అంటే వక్షస్థలమును చీల్చి కాళ్ళు చేతులు అందులో పెట్టి ఆ పచ్చి రక్తంతో ఉన్నటువంటి ఆ మాంసపు ముద్దని తన్నాడు ఒకనప్పుడు మా వాలి. మా అన్నయ్య అంత బలవంతుడండి. ఒక్కసారి తంతేది మతంగ మహర్షి యొక్క ఆశ్రమం ముందు పడింది. అది ఆ రక్తసిక్తమైంది. అలా పడగానే రక్తం పడింది ఆయన ఒంటి మీదకి. దాంతో ఒక్క పర్యాయం యోగా దృష్టితో చూసి పరమాత్మ, ఇంత పని చేసిన వాడు ఎవడరా ఇంతటి బలవంతుడని. వాలి వాడా, ఒరే ఈ క్షణంలో గాయతూ ఈ పర్వతం మీద కనుక వస్తే నీ శిరస్సు సహస్రవక్కలే మరణించుగాక అని శపించాడు. అందుకని నాకు సృష్టిలో దారి ఇదొక్కటే. అందుకోసం ఋష్యముఖం మీద కూర్చున్నాను బాబు అన్నాడు వాడు కదా. ఋష్యముఖం మీద కూర్చోవడానికి కారణం ఏమిటండి? అక్కడికి వస్తే వాళ్ళకి ఇక్కడికి రాడు. ఆ కారణం చేత మహాప్రభో ఇక్కడే దాక్కుంటున్నాను, ఇక్కడిక్కడే ఇలాగే బతుకుతున్నాను స్వామి. ఇంతకన్నా పరమార్థం ఏమీ లేదు మహాప్రభో, నాకు ఏమీ తెలియదు స్వామి అన్నాడు. నాకు ఏమీ తెలియదు, ఇతరమైనటువంటి కారణాలు ఏమీ లేవంటున్నాడు. ఇతరమైన కారణాలు లేవు, నాకు మాత్రం ఏమీ తెలియదు. అందులో తప్పనేది నేను ఏమీ చేయలేదంటున్నాడు. చూసారా వీడు, తప్పనేది నేను ఏమీ చేయలేదంటున్నాడు సుగ్రీవుడు. మరి తప్పు ఎవరిది? పెళ్ళాన్ని విడి పెళ్ళాన్ని కూడా తీసుకుపోయినాడు వాలి. ఆ తీసుకుపోయిన తర్వాత అనంతరమందున నేను కనుక ఎక్కడైనా కనిపిస్తే నన్ను తరుగుతూ ఉన్నాడు. నన్ను తరుగుతూ ఉండడం కొడుతూ ఉండమే, నన్ను తరుగుతూ ఉండడం చాలా సాగుడుతుండే. దాంతో అక్కడికి వారిపోయి ఇక్కడికి వారిపోయి దేశమంతా తిరిగి మహాప్రభో ఆ చివరిగా నేను ఋష్యముఖం మీద చేరాను. ఈ ఋష్యముఖ వ్రతం మాత్రమే ఒక్కటే రక్షణ. కిందకి దిగానా అయిపోతున్నా పని. కిందకి దిగానంటే వచ్చేస్తాడు మా అన్నయ్య. మా అన్నయ్యంత మహాబల సంపన్నుడు ఎవరూ లేరు మహాప్రభో. అందుకనే వాలినా ప్రేషిత ఆవేదో, అయ్యా మిమ్మల్ని ఇద్దరినీ చూసి వాళ్ళే పంపించాడేమో అని భయం కలిగిందండి నాకు. మిమ్మల్ని చూసిన క్షణంలోనే నాకు భయం కలిగింది స్వామి. అందువల్ల సమర్థుడు కనుక హనుమంతుడిని పంపించాను. ఒరే మన వాళ్ళు కాకపోతే వాళ్ళని అక్కడే సంహరించడమో వెనక్కి పంపించడమో ఏదో దాని ఇష్టం, దాని యుక్తిని బట్టి ఆ సమయాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచన చేసుకుని చేయరా అన్న. పాపం ఆ మహానుభావుడు ఎక్కించుకొస్తుంటే మహాప్రభు నాకు చాలా భయం వేసిన మాట యథార్థం. ఆ భయ కారణం చేత నేను కూడా పక్కనే ఉండిపోయినాను. సరే వచ్చిన స్నేహం చేయించారు పరమాత్మ. మా మహానుభావుడండి మా హనుమంతుడు ఉన్నాడు అంటే పక్కన ఏమీ అభ్యంతరం లేదు. ఏ శక్తికి, ఏ సామర్థ్యమునకు, ఏ విషయమునకు కూడా నాకు ఏ అభ్యంతరము లేదు. ఆ మహానుభావుని యొక్క మాట పట్టుకుని ఇంతవరకు జీవిస్తున్నాను. ఎందుకని? కేవలం ఋష్యముఖం మించి దిగడానికి వీల్లేదు కనుక ఏం కావాలన్నా ఏం చేయాలన్నా కిందకి వెళ్ళి పట్టుకొచ్చేవాడు హనుమంతుడు. ప్రతి క్షణంలోనూ ఏ క్షణంలో ఏం కావాలో నాకు కిందకి వెళ్ళి పట్టుకొచ్చేవాడు ఆయన. నేను కూడా బలవంతుడే, కానీ నా బలం వాడేమో చాలదే. వాళ్ళ ముందు నా బలం చాలదు. ఆ కారణం నేను మాత్రం ఇక్కడ రహస్యంగానే దాక్కుని ఉన్నాను. ఈ రహస్యంగా దాక్కున్న వాడికి ఏమేమి కావాలనో అవన్నీ కూడా సప్లై చేసేవాడు మా హనుమంతుడు. అంతేకాదు మహాప్రభు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని వెంటనే పొందగలడు. ఏ మాయ కావాలో ఆ మాయ చేయగలడు. సమస్తమైన శక్తిలో ఉన్నాయి మా వాడికి. చాలా చదువుకున్న మహానుభావుడైన. ఆ కారణం చేసి పాపం వీడినే దగ్గర పెట్టుకున్నానండి. ప్రస్తుతం నాకు మిత్రుడిగా ఉన్నాడు. అలాగే నేను రాజ్యం చేసినప్పుడు మాత్రం సామంతరాజులుగా కేవలం మంత్రిగా ఉండేవాడు మహాప్రభు అయిన. అప్పుడు మంత్రిగా పెట్టుకున్నవాడు. 4-5 మంత్రులను పెట్టుకున్నాడు. అందులో ఒకడు మంత్రి ఆనాడు. సుగ్రీవుడు రాజ్యం చేశాడే కొంతకాలం. ఆ చేసినటువంటి 10 రోజులు 15 రోజులు ఆ సమయంలో పాపం మంత్రిగా ఉండేవాడు హనుమంతుడు సుగ్రీవుడికి. ఆ కారణం పాపం ఈయన వదిలిపెట్టలేక ఇక్కడే ఉండిపోయినారండి అన్నారు. ఏమయ్యా హనుమా అన్నారు రామచంద్రమూర్తి. ఏమిటయ్యా ఆయన చెప్పిన దానిలో అంతా యథార్థమేనా అన్నాడు. చిత్తం బయటికి అంతా అలాగే కనిపిస్తుందని అన్నాడు. బయటికి అలాగే కనిపిస్తోందండి అన్నాడు. అంటే ఇది వెనకాల ఏదో ఉంది, ఇంకా కొంచెం చెప్పదగినటువంటి అర్థం పరమార్థం ఏదో ఉంది. ఆ పరమార్థం మాత్రం వీడు బయట పెట్టడం లేదు. ఏ భావనో వీడి భావన మాత్రం బయట పెట్టడంలా.
యువతను ఆర్గ్యుమెంట్ చెప్పే ప్రేరర్ గారు కేవలం ఆపక్షాన్ని గురించే మాట్లాడతాడు. ఇవి పాయింట్లు అంటుంటాడు ఈయన, అవి పాయింట్లు అంటాడు ఆయన. చివరికి ఏ పాయింట్ వదిలి పాపం జడ్జి గారు చివరికి ఆ ఆర్గ్యుమెంటు ఈ ఆర్గ్యుమెంటు విన్న తర్వాత అప్పుడు చెబుతాడు తీర్పు. అందుకోసం రామచంద్రమూర్తి తీర్పు చెప్పాలి. వాళ్ళని సంహరించాలా సంహరించకూడదా? వాళ్ళని సంహరిస్తే అందులో వచ్చేటువంటి పాపం ఏమిటి, దోషం ఏమిటి, వాడు ఏ పని చేశాడు అని రామచంద్రమూర్తికి ఆలోచన. ఇప్పుడు కదలండి, ఇప్పుడు ఆలోచన ఆయనకది. అందుకోసమని రామచంద్రమూర్తి గారు అలా ఊరుకున్నారు. అలా ఏ స్వామి ఏమయ్యా హనుమా అన్నారు. ఏమయ్యా హనుమా ఏమిటయ్యా అన్నాడు. చిత్తం అలాగే అనుకుంటామండి అన్నాడు. అలాగే అనుకుంటారా? లక్ష్మణస్వామి గారికి కొంచెం అనుమానం వచ్చేస్తుంది. అప్పుడే ఆయన మహానుభావుడు కొంచెం ముందుంటాడుగా మాటలో, ఆశ్లేష నక్షత్రం బాగా తెలివివాడు. అందుకోసం కొంచెం ఆ ముందుగా వెళ్ళిపోయినప్పుడే ఇలాగా అనుకుంటారా, ఈ వెనకాతలు ఏదో ఉంది కారణం అని అనుకున్నాడు బాబు మహానుభావుడు. సరే మనకెందుకు లేదు, స్వామికి అక్కర్లేదు మనకెందుకు అనుకున్నారు. సరే అనంతరముందున చక్రే అగ్నిసాక్షికం సఖ్యం, ఇరువురు కూడా అగ్నిసాక్షిగా స్నేహం చేసిన తర్వాత 30 రోజులు ఒకే చోట ఉన్నారండి. 30 రోజులు ఉన్నారు రామచంద్రమూర్తి సుగ్రీవుడు, ఒకే చోట ఉన్నారు. ఒకే చోట ఆహారం పట్టుకొచ్చాడు, హనుమంతుడు పట్టుకొస్తూ ఉండేవాడు. ఏ దానికి కావాలంటే పచనం చేసుకునేవారు. పచనం చేసుకుని తింటూనే ఉన్నారు మహాప్రభు. ఎందుకో ఎవరికీ తెలియదు, కారణం ఎంతకన్నా తెలియదు మహాప్రభు. ఎలా దీని యొక్క పరిష్కారం, ఈ పరిష్కారం ఎలా అవుతుంది? రామచంద్రమూర్తి అన్నారు, అలాగే తప్పకుండా నీ భార్యను ప్రాణేభ్యోభికరిగేసి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నావు కనుక నీ భార్య వియోగాన్ని మాత్రం నేను పోగొడతానన్నాడు. మాట ఇచ్చేశాడు, వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినాడు మాత్రం రామచంద్రమూర్తి మళ్ళీ మారడు. అభయం సర్వభూతేభ్య తదామి ఏతద్వ్రతం మమ, రాముడుకున్నటువంటి వ్రతం అది. అందుకనే సుగ్రీవుడు కూడా విభీషణుడు సముద్రం దాటి వదిలిరాగానే శరణ్యం శరణాగతం అనగానే పట్టాభిషేకం చేసేశాడు వాడికి. ఎందుకు? ధర్మశాస్త్రం అక్కడ పట్టాభిషేకం చేశాడు విభీషణుడికి. ఇప్పుడే వచ్చాడు కదా విభీషణుడు అక్కడి నుంచి, రావణాసుడి దగ్గర నుంచి ఇప్పుడే వచ్చాడు. రాగానే వాడికి పట్టాభిషేకం చేస్తాడు ఆయన. ఎందుకని? పట్టాభిషేకం చేస్తే కానీ వాడికి తిరిగి వెళ్ళి లంకలో మాట్లాడే అధికారం లేదు, తీసేయి. అందుకోసం వాడికి పట్టాభిషేకం చేయాలి. పట్టాభిషేకం చేస్తే కానీ లోపల మళ్ళీ రామచంద్రమూర్తిని వెంట పెట్టుకుని మళ్ళీ వెళ్ళాలి కదా వాడు లంకలోకి, మళ్ళీ వెళ్ళే అధికారం వాడికి లేదు. ఇక అనంతరముందున రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేయడంతో పాటు వాడికి రాజ్యదానం కూడా, పట్టాభిషేకం అంటే రాజ్యమే ఇచ్చేసినట్లే కదండి. అప్పుడే ఇచ్చేశారు కనుక తప్పనిసరిగా రావణ సంహారం జరుగుతుంది. ఇక ధర్మశాస్త్రం దానికి తిరుగులేదు. ఇక ఎప్పుడో ఒకప్పుడు, ఇవాళ కాకపోతే రేపు 4 రోజులు ప్రయత్నం చేసినా ఎలాగో అలా రావణ సంహారం చేసి తీరుతారు. రావణ సంహారం చేస్తారు తప్ప ఇక రావణాసుని మాత్రం విడిచిపెట్టారు అనేటువంటి పరమార్థం జ్ఞాపకం చేస్తుంది అక్కడ ధర్మం. ఆ కారణం చేత ఇంకా రకాల ధర్మాలు ఉన్నాయిలేండి, అవి యుద్ధకాండది. ఆ కారణం చేత అనేకమైనటువంటి ధర్మములు ఉన్నాయి కనుక ఇక్కడ కూడా మహానుభావునికి పట్టాభిషేకం చేయించేశారు సుగ్రీవుడికి. అనంతరమున క్షేమంగా హాయిగా వారు వీరు 4 రోజులు ఉన్నారు. సుగ్రీవుడికి పట్టాభిషేకం మాత్రం జరగలేదండి. సుగ్రీవుడికి పట్టాభిషేకం వాలి సంహారం తర్వాతనే చేయించారు. వాలి సంహారం వరకు వాలి ఉండగా మాత్రం ఎప్పుడు కూడా ఇది లేదు. ఒక ఆయనకు చిన్న అనుమానం వచ్చింది, ఏమండి రాజ్యం నీ భార్యను కూడా ఇస్తానంటున్నారు, ఏమిటో వాగ్వాదం చేస్తున్నారు. ఆ కారణం చేత మహాప్రభు కొంచెం ఏదో వాగ్దానాలు చేస్తున్నారు తప్ప మరి రాజ్యం అనే అధికారం వాలిది కానీ సుగ్రీవుడిది కాదు కదా. వాలిదే కానీ సుగ్రీవుడిది కాదు. రాజ్యాధికారం పెద్దవాడు కనుక ఆయనది. ఇక్కడ కూడా రామచంద్రమూర్తిదే కనుక మరి ఆయనదే ఇక్కడ. ఆ కారణం చేత ఏమండి మహాప్రభు పట్టాభిషేకం చేయించేస్తాను, నీ రాజ్యం నీ భార్యను కూడా ఇప్పిస్తానంటున్నారే, ఏం సాధ్యమండి అన్నారు. నాయన అక్కడ ధర్మం ఉంది సుగ్రీవుడు చెప్పినటువంటి కథలో అన్నాడు. ఏమిటో? ఆయన చెప్పిన కథ మీకు కొత్త, మాకేం కొత్త అండి, మా ఊళ్ళో జరిగిందే కదా, మాకు కొత్త కాదు కదా అన్నాడు. ఏమిటో తెలుసా కథ? అనంతరమందున లోపలికి వెడితే మహానుభావులతో యుద్ధం చేస్తున్న సమయంలో రక్తమాంసంలో బయటకు వస్తుంటే హనుమంతుడు అలా సుగ్రీవుడు ఓ కొండ పట్టుకొచ్చి అడ్డం పెట్టేశాడు అక్కడ. 4 రోజులకి 15 రోజులు అయిపోయింది. లోపల నుంచి వాడు బయట పట్ల సంవత్సరం అయిపోతుంది. ఏ బాబు లాభం లేదురా అనుకుని అప్పుడు ఇంటికి వెళ్ళాడు. తాను భయం చేత పెట్టాడు అడ్డం, అంతేగాని ఇంకో రకమైన కారణం కాదు. లోపల వాళ్ళు బయటకు వస్తారేమో, వస్తే తనని కూడా గుమ్మంలో ఉన్నాడేమో చంపేస్తారని తన భయం కోసమని అడ్డుపెట్టుకున్నాడు. వెళ్ళి పట్టాభిషేకం పొందాడు. ఊళ్ళో వాళ్ళంతా పెద్దలంతా పట్టాభిషేకం పొచ్చు కదా, చేయరా నాయన, రాజ్యం చేయరా, రాజ్యం చెబితే ఎట్లా అన్నారు. రాజ్యం చేయడానికి పట్టాభిషేకం పొందాడు కానీ ధర్మశాస్త్రీత్యా తారణ కూడా పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అది వాళ్ళకు ఉన్నటువంటి ధర్మశాస్త్రం, అది వానర శ్రేష్ఠుల యొక్క ధర్మశాస్త్రం. అది ఆ వానర శ్రేష్ఠుల యొక్క ధర్మం ప్రకారం అలా కూర్చోబెట్టుకున్నాడు, రాజ్యం చేస్తున్నాడు. ఇంతలో వచ్చాడు వాలి, సరే కొట్టే పంపించాడు. ఏమిటండి ఎవరా, నీ రాజ్యం నీ భార్యను కూడా ఇప్పిస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు స్వామి అన్నాడు. వాడు చెప్పిన కథలో ధర్మం ఉంది తెలుసా నీకు అని అడిగిన. వాడు చెప్పినటువంటి కథలో ధర్మం ఉంది నీకు తెలుసా అన్నాడు.
ఏదో ధర్మం అండి అన్నారు. కాదు, వాలికి తర్పణ చేశాడు, తిలోదకాలు ఇచ్చేశాడు. వాలి మరణించినట్లుగా భావన చేత వీడు చాలా కాలం రాలేదు గనక మరణించే ఉంటాడనే భావనతో మరణించే ఉంటాడురా ఇంకా ఎన్నాళ్ళు చూస్తావురా అని ఊళ్ళో వాళ్ళంతా ప్రోత్సహిస్తే వీడికి పిండ ప్రదానం చేసేశాడు. అప్పుడు వీడు ఏమవుతాడు? మహాప్రభు ప్రేత అవుతాడు. వీడు ప్రేత అయితే వీడు తిరిగి సింహాసనం మీద కూర్చునే అధికారం వీడికి లేదు, తీసేయి. అది ధర్మశాస్త్రం అడిగిన. అబ్బో ఈయనకి ఏదో ధర్మశాస్త్రాలు అవుతురోయ్ అన్నాడు ఆయన పక్కన ఆయన. ఈయనకి ధర్మశాస్త్రాలు కూడా అవుతురోయ్, కేవలం ఏదో యుద్ధం చేసే ఏదో వీరుడే అనుకున్నాను తప్ప అబ్బో ఈయనకి ధర్మశాస్త్రాలు తెలుసురా అన్నాడు. ఆ కారణం చేత ఏమైనా సరే సుగ్రీవుడి భార్యకి ఇప్పిస్తాను, అలాగే వాలి సంహారం చేసి వాలి యొక్క రాజ్యమును కూడా సుగ్రీవుడికి ఇప్పిస్తానని ఆ మాటే ఆ రోజునే మాట ఇచ్చేశాడు. ఆ మాటకి సంతోషించాడు. అలా వీళ్ళ వాళ్ళు కూడా క్షేమంగా ఉన్నారు. అనంతరముందున అలా కాలం గడుపుతోంది మహాప్రభు. అలా కాలం గడుస్తూనే ఉంది. రామచంద్రమూర్తి యొక్క అందుకనే అక్కడ దాటించేశాను కదండి, పంపా సరోవరం దగ్గర దాటించేశాను. ఒక్కసారి అక్కడి నుంచి దూకేశాను రెండో సరికకి దూకాను, వచ్చేసాను ముందుకి. ఎందుకంటే కేవలం దాన్నే వర్ణన చేయడం అంటే నాకు రమ్యంగా దానిలో ఉన్నటువంటి భావన ప్రజలకి చెప్పదగినట్టుగా నాకు అనిపించలేదు. తీసేశానని చెప్పేశాను కదా స్వామి. 114 శ్లోకాలు, 118 శ్లోకాలు. అది 118 శ్లోకాలు మొదటిసరిగా అక్కడ పంపా సరోవరం దగ్గర అక్కడే అయిపోయింది మహాప్రభు టైము. అదే పంపా సరోవరం దగ్గర తిరిగిందంతా చెబితే ఒక అరగంట దానికే అయిపోయేది మహాప్రభు, ఒక్కసరికగా అయిపోయేది. ఆ కారణం చేత ప్రతి విషయంలోనూ కూడా పరమార్థం అనేది ఉన్నది అని జ్ఞాపకం చేశాడు. అనంతరం చక్రే అగ్నిసాక్షికం సఖ్యం, ఇరువురు కూడా అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నారు కనుక అందుకనే అగ్నిహోత్ర సాక్షితో సమానమైన సాక్షి మరొకడు లేడు. వివాహానికి కూడా అగ్నిహోత్రతో సమానమైనటువంటి సాక్షి మరొకడు లేడు. అంటే అక్కడి నుంచే పుచ్చుకుంటున్నాడు కనుక ఈయన అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నానంటాడు. ఏంది వాడు సాక్ష్యం కాదు, అంతవరకు వాడి అధీనంలో ఉంది ఆ పిల్ల. ఆ కారణం వాడి దగ్గర నుంచే ఇస్తున్నాడు కనుక వాడే ముఖ్యమైనటువంటి వాడు, సందేహం లేదు అనే పరమార్థాన్ని మనకు జ్ఞాపకం చేస్తారే. ఆ కారణం చేత అగ్నిసాక్షిగా ఇరువురు స్నేహం చేసుకుంటున్నారు కనుక ఇరువురు కూడా మాట్లాడుకుంటున్నారు. అప్పుడప్పుడు ఇతరమైనటువంటి విషయాలు ఏమిట్రా సంగతులు అంటూనే ఉన్నారు. ఇక అప్పుడు రామచంద్రమూర్తిని అడిగాడు, మహాప్రభు మీ కష్టమేమిటి? ఇంతవరకు నా గోల ఏదో అయిపోయింది. మహాప్రభు తమ కష్టమేమిటి? అసలు మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి స్వామి? ఇంతటి మహానుభావులే, ధర్మశాస్త్రవేత్తలే, సమస్తమైనటువంటి ధర్మంలో కూడా మీకు తెలిసే మహాప్రభు, మీ భార్యా వియోగం మీకు కూడా మహాప్రభు అన్నారు. నాయన ఏం చెప్పుంటావయ్యా? పుత్రో దశరథస్కేమో భ్రాతరో రామలక్ష్మణవు. మా వాడి పేరు లక్ష్మణస్వామి, నేను నా పేరు రామచంద్రమూర్తి అంటారు. ఆ కారణం మీరు ఎవరు కూడా అన్నదమ్ములమే, దశమహారాజు గారు కుమారులం, సహజంగా సందేహం లేదు. అనంతరమందున మిమ్మల్ని ఆ మహానుభావుడు విశ్వామిత్ర మహర్షి గారు చిన్నతనంలోనే తీసుకెళ్ళి సమస్తమైన విద్యలో కూడా మాకు చెప్పారు. బలాతివలతో పాటు 52,000 విద్య శాస్త్రములు విద్య చెప్పాడు మహాప్రభు మాకు. 52,000 అస్త్రములు శస్త్రములు అవన్నీ కూడా ఉపక్రమం ఉపసంహారం రెండూ కలిపి చెప్పాడు మహాప్రభు. ఆయన సరే ఆనందపడ్డాం, చాలా సంతోషించాం. సమస్తమైన విద్యలో మనకు వచ్చు కదా అనుకున్నాం. కానీ మా నాన్నగారికి మాత్రం విద్యలు చెప్పినట్టుగా కూడా తెలియదానికి. సరే ఏదో ఆయన తీసుకెళ్ళాడుగా వశిష్ఠ మహర్షి గారు, ఏదో ఇచ్చి పంపిస్తాడులే, ఏదో చెప్పి పంపిస్తాడు అనుకున్నారు. సరే అక్కడి నుంచి అనంతరం జనక మహర్షి గారి దగ్గర అక్కడ ధనుర్యాగం అనే పేరు విని సమాంతంగా అక్కడ మహర్షులు జ్ఞాపకం చేశారు. మహాప్రభు మాకేదో వచ్చాయండి మహాప్రభు, ఆహ్వానాలు వచ్చేసాయి, స్వామి దయచేయండి మీరు కూడా అన్నారు. విశ్వామిత్ర మహర్షి గారిని ప్రార్థించారు. ఆ విశ్వామిత్ర మహర్షి గారు మమ్మల్ని కూడా వెంట పెట్టుకెళ్ళారు. అక్కడ నాకు జరిగిందయ్యా వివాహం, సీతాకళ్యాణ మహోత్సవం అక్కడ జరిగింది. నాకు జనక మహారాజు గారంటే నాకు 5 రోజులు ఎక్కువగా 12 సంవత్సరాల వయస్సు కలిగినప్పుడు అప్పుడు జరిగింది. సరే అనంతరం ముందు అన్యోన్యంగా ఉన్నాం. 12 సంవత్సరాలు ఉన్నాం అయోధ్యలో. పంచత్రత్రయోదశే వర్షే 13వ సంవత్సరం వచ్చింది. 13వ సంవత్సరం రాగానే మా నాన్నగారికి నాకు పట్టాభిషేకం చేయాలి, యువరాజ్యాభిషిక్తునిగా చేయాలి అనుకున్నారు. ఆయన శరీరం పాపం ఉడింగిపోయింది కనుక, పెద్దవాడైపోయినాడు కనుక నాకు కూడా కొంచెం రెస్ట్ కావాలరా అని అనుకున్నాడు. అది చేయాలనుకున్నాడు. వెంటనే నానమేనే కైకేయీ మహాతల్లి ఆవిడ మాత్రం అంగీకరించలేదు. నపివేయం నఖాదేయం ప్రత్యహమ్మ భోజనం ఏషమే జీవితస్యాంతో రామోడభిషిచ్యదే. రాముడికి పట్టాభిషేకం చేస్తే అన్నం తినను, నీళ్లు తాగను, చచ్చే వరకు ఇలాగే ఉంటాను అంటూ ఆవిడికి పెద్ద పట్టుదల వచ్చింది మహాప్రభు. ఆ పట్టుదల రావడానికి కూడా ఒక కారణం ఉందన్నాడు రామచంద్రమూర్తి. ఆమెకు ఆ పట్టుదల రావడానికి ఒక కారణం ఉంది. ఏమిటో తెలుసా? ఆ కారణం ధర్మం కోసమనే కట్టుబడింది ఆవిడ కూడా. ఆ ధర్మం అంటేనే నాకు చాలా ప్రీతి. నాన్నగారి యొక్క మాట నేను నెగ్గించి తీరవలే, అది ధర్మం. ఆ ధర్మం కోసమని చాలా రకరకములుగా ఎన్ని రకములుగా కైకమ్మను నిందించినా ఆవిడ కూడా ఏమైనా సరే మారలేదు.
ఆవిడ కూడా ఏమీ మారలేదు కనుక అలాగే నేను కూడా అంగీకరించాను. ఎందుకని ఆనాడు ఇచ్చినటువంటి మాట, మా కైకమ్మ గారికి దశరథమహారాజు గారు వివాహం నాడు ఇచ్చినటువంటి మాట, దశరథమహారాజు గారు వివాహం నాడే ఇచ్చాడు ఆ మాట. ఆ కారణం చేత 2 వరములు అప్పుడే ఇచ్చాడు. అప్పుడే ఇచ్చిన వాటిని వీటిని మాత్రం కేవలం శాస్త్రధర్మం చేత, ఆవిడ యొక్క తెలివితేటల చేత శంబరాసుర సంహార సమయంలో 2 వరములు ఇచ్చారు వీరు మహాప్రభో. ఆ వరములే ఇప్పుడు అడుగుతున్నాను. అందులో ఒకటి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళాలి అన్నారు. సరే మొత్తం మీద ఆవిడ పెట్టారు మహాప్రభు ఆ పేచీ. అలా పేచీ పెట్టడంలో సత్యే ధర్మే ప్రతిష్ఠిత, సత్యమనో ధర్మమునకు కట్టుబడి రామచంద్రమూర్తి దశరథమహారాజు గారు ఏమీ అనలేక అలా పడిపోయినాడు. ఆవేళ వరములు ఇవ్వలేదు అనలేడు, ఆవేళ ఇచ్చాడు కదండి, వరములు ఇచ్చేనే పెళ్లి చేసుకున్నాడు. కైకమ్మను లేకపోతే ఇచ్చేవాడు కాదు కైకరాజు గారు. నా పిల్లకి నా కూతురికి మగపిల్లాడంటూ పుడితే వాడికి అయోధ్యానగరం పట్టాభిషేకం చేస్తానని అంటేనే నా కూతురిని ఇస్తానన్నాడు. నీకు ఎట్టగో పిల్లలు పుట్టరు కదా. ఇప్పుడు కూడా పుట్టారు. 60,000 సంవత్సరాలు వస్తే ఇంకేం పుడతారు? 40,000 సంవత్సరాలు అప్పటికే ఉంది వయస్సు వాడికి. మహారాజు గారికి 40,000 సంవత్సరాల వయస్సు. ఇప్పుడు నువ్వు పెళ్ళాంగా ఉంటున్నావా? కేవలం ఇప్పుడే కనుక పెళ్ళాం కావాల్సి ఉంటే ఇప్పటికే 2 పెళ్ళాలు ఉన్నారు నీకు, కౌసల్య సుమిత్రలు. ఇరువురికి కూడా సంతానం కలిగితే వారికే పట్టాభిషేకం చేస్తావు. అలా కాకుండా నా కూతురికే కనుక కలిగితే వేళ చెప్పారు కనుక అందుకోసం సత్యే ధర్మే ప్రతిష్ఠిత, సత్యమనకు ధర్మమనకు నిలయం రఘుమహారాజుల గాయతూ మా వంశంలో ప్రారంభం. రఘుమహారాజుల గాయతూ ధర్మం ప్రారంభం. ఆ ధర్మం పరిపక్వత పొందింది రాముడితో. అందుకనే ధర్మానికి పరిపక్వత వచ్చేసింది. ఇక ఆ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికే శాశ్వతంగా ఉండేది ధర్మం కనుక రాముడు కూడా శాశ్వతంగానే ఉంటాడు కనుక అటువంటి ధర్మమును నడిపించేవి ఏమిటయా? 2 సత్యం అసత్యం, అలాగే ఇహము పరము, అలా 2 ఉంటాయి కనుక ఆ 2 లవకుశులు. అందుకని లవకుశులకు మళ్ళీ పిల్లలు లేరు. ఆ తర్వాత పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా రాజ్యం చేశారు, లేకపోతే ఏదో కూర్చున్నారు. అసలు ఆ విషయమే లేదు మహాప్రభు వాళ్ళ గురించి. సత్యే ధర్మే ప్రతిష్ఠిత, సత్యమనకు ధర్మమనకు అటువంటి నిలయం ఉంది కనుక రామచంద్రమూర్తి అలా అయ్యా మహాప్రభు అలా ఉన్నానండి. అనంతరముందు అరణ్యవాసం అని ఆ కారణంగా బయలుదేరవలసి వచ్చిందయ్యా సుగ్రీవ. కేవలం ఆ కారణంగా అరణ్యవాసం బయలుదేరాను నేను. సరే మాతో పాటు లక్ష్మణస్వామి కూడా, ఈ మహానుభావుడు కూడా, అన్నయ్య నేను నీతోనే ఉంటాను ఎక్కడైనా సరే, నువ్వు లేకుండా మాత్రం నాకు రాజ్యం అక్కర్లేదు, అయోధ్య అక్కర్లేదు, ఏమీ కూడా అక్కర్లేదు అన్నాడు మహానుభావుడు ఆయన. సరే నా భార్య కనుక ఆవిడకి ఇష్టకు తప్పదనుకోండి. నా భార్య ఆవిడ కూడా మహాప్రభు ఎక్కడన్నా సరే మీ సేవ చేసుకుంటూ మీ మాటే నా మాటగా అక్కడే అంగీకరిస్తూ మాటలు అలాగే జరిపిస్తానన్నారు. ప్రమాణం చేశారు, బయలుదేరారు. సరే మధ్యలో ఇబ్బంది కలిగింది. ఆ రావణాసుడు ఎవడో అపహరించుకుపోయినాడని తెలిసింది. ఇప్పటికీ కొంతకాలం అసలు తెలియలేదా ఏమైందో, ఏం జరిగిందో, ఎక్కడ జరిగిందా, ఏమైపోయిందా అనే ఆవేదన పడుతున్నాను తప్ప అసలు రావణాసుడు అనే వాడి పేరు కూడా లేదు. సరే ఇక్కడికి వచ్చినాదనే ఈ ప్రాంతంలోనే తెలిసింది మహాప్రభు రావణాసుడు మాత్రమే తీసుకెళ్ళాడు మీ భార్యని అనేటువంటి పరమార్థం ఈ ప్రాంతానికే వచ్చి తెలిసింది. కానీ రావణస్య నివేశనం, వాడు ఉన్న అడ్రస్ మాత్రం మాకు తెలియదు అంటే మాకు తెలియదు, ఎవరో కూడా మాకు తెలియదని చెప్పట్లా. వాడు అడ్రస్ ఏమిటా అని చెప్పట్లా, రావణాసుడు అంటున్నారు, అంతవరకు మాత్రమే చెబుతున్నారు. యక్షుడు అదే చెప్పాడు, కబంధుడే చెప్పాడు, అయోముఖి అదే చెప్పింది. ఎవరెవరు చెప్పినా మధ్యలో రావణాసుని యొక్క అడ్రస్ మాత్రం కరెక్ట్గా చెప్పడం లేదు, రావణాసుడు తీసుకెళ్ళాడని చెబుతున్నారు.